అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మంత్ పుష్ప 2 రిలీజ్ కావాల్సింది. అయితే ఆ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. షూటింగ్ ఆలస్యమని కారణాలు చెప్తున్నా అసలు రీజన్ మాత్రం వేరే అన్నది మెజారిటీ ఫ్యాన్స్ ఒపీనియన్. ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లడమే కాకుండా ఆయన తరపున ప్రచారం కూడా చేశారు బన్నీ. ఈ సంఘటన తర్వాత మెగా ఫ్యామిలీలో కనిపించిన కుదుపులు అన్నీ ఇన్ని కావు. అల్లు వారింటికి కొణిదెల కుటుంబానికి దూరం పెరిగిందని, ఇప్పట్లో దగ్గరవ్వడం కష్టమే అని రకరకాల చర్చ జరిగింది. ఇక పవన్ విజయంపై బన్నీ కూడా పెద్దగా రియాక్ట్ కాకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ఇక మెగా ఫ్యాన్స్ అంతా బన్నీ మీద గుర్రుగా ఉన్నారని, ఆయన సినిమా చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదని, అందుకే రిలీజ్ వాయిదా పడుతుందన్న టాక్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా పుష్ప మూవీ గురించే సేనాని మాట్లాడినట్లు కనిపిస్తోంది. వైసీపీకి మద్దతుగా నిలబడి బన్నీ చేసిన పనులేవి పవన్ మర్చిపోయినట్లు కనిపించడం లేదు అనే టాక్ వినిపిస్తోంది. 40 ఏళ్ల కింద సినిమాల్లో హీరోలు అడవుల్ని కాపాడేవారని, అయితే ఇప్పుడు హీరోలు ఏకంగా అడవుల్లో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు పవన్. అసలే మూవీ రిలీజ్ లేట్ అవుతుందని తెగ బాధపడుతున్న ఫ్యాన్స్ కు పవన్ కామెంట్స్ తో షాక్ తగిలినట్లయింది. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. చెట్లు నరికి వ్యాపారం చేసే హీరో పాత్రలతో ఉన్న సినిమాలు తాను చేయలేను, చూడలేను అంటూ పవన్ చేసిన కామెంట్లు పుష్ప 2 మీద భారీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. పవన్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ ఫ్లాప్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు కూడా పెద్ద హీరో హిట్ సినిమాకు రావు. అది మనోడి రేంజ్. అలాంటి హీరో ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయను, చూడను అంటే పుష్ప 2కు బన్నీకి ఖచ్చితంగా దెబ్బపడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ తరపున బన్నీ ప్రచారం చేయడాన్ని పవన్ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా సినిమా గురించి పరోక్షంగా పవన్ వ్యాఖ్యలు చేయడం వాళ్ల కోపాన్ని, అసహనాన్ని, అసంతృప్తిని మరింత పెంచే ప్రమాదం ఉంటుంది. దీంతో పుష్ప 2 ఫలితం మీద అది ఖచ్చితంగా ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. ఇదే జరిగితే పుష్పరాజ్ కు టీం కు చుక్కలు కనిపించడం ఖాయం. పవన్ కామెంట్లు ఇక్కడితో ఆగే అవకాశం లేదు. సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసే అవకాశాలు ఉంటుంది. దీంతో మరి ఇప్పుడు మరో కొత్త చర్చ తెర మీదకు వస్తుంది. పుష్ప 2 మూవీని డిసెంబర్లో రిలీజ్ గా భావించారు. ఇప్పుడు పవన్ కామెంట్లతో రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా పడుతుందా? ఈ నెగిటివిటీ నుంచి బయటపడాలంటే బన్నీ ముందు ఉన్న మార్గం అదొక్కటేనా అనే చర్చ జరుగుతోంది. మరికొందరైతే పవన్ ఏదీ మర్చిపోలేదని, టైం వచ్చినప్పుడు ఆన్సర్ ఇస్తారు, ఇచ్చారు కూడా అంటూ పోస్టులు పెడుతున్నారు.